ఇప్పుడు కాంగ్రెస్ పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి డిసిషన్ మార్చుకొని మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్కే సపోర్ట్ చేసిండు. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ ఖాతాలోనే ఉన్నాడు. అయితే గూడెం మైపాల్ రెడ్డి ఎట్లనో అట్లా మళ్ళీ కాంగ్రెస్ నుండి యూటర్న్ తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు. కానీ ఇట్లా 9 మంది ఎమ్మెల్యేలు ట్రై చేస్తారు, మళ్ళీ మేము యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం. సుమారు 5-6 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తోటి మాట్లాడుతురట, పోచారం సీనన్నతో డిస్కస్ చేస్తురట. సీనన్న మనం ఈ పార్టీలో ఉండలేము, మన వల్ల కాదు, మనం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదాం, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అయిదాం, ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి దాదాపు 5-6 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తోటి టచ్లో ఉన్నారు, డిస్కస్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో మాట్లాడుతున్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. అంటే కేటీఆర్ తోటో హరీష్ రావు తోటో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు, కేసీఆర్కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, సవితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్, పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతోటి పోచారం శ్రీనివాస్ రెడ్డి డిస్కస్ చేస్తున్నట. ఇక మేము ఎట్లా మళ్ళీ బీఆర్ఎస్లోకి వద్దాం అనుకుంటున్నాం, మంచో చెడో మేము ఆల్రెడీ ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఏం రాజీనామా చేయలే, కేవలం కాంగ్రెస్ పార్టీ కడవలు కప్పుకున్నాం అంతే, బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్గా మేము రాజీనామా చేసింది లేదు, బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని తీసేసింది లేదు, మేము బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైనే ఉన్నాం, మేమేం పార్టీకి రాజీనామా చేయలే, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, మేము ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేసినాం తప్ప అంతకుమించి లేదు, మేము మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చేస్తామని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో టచ్లోకి పోతున్నట. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కేసీఆర్తో చెప్పిర్రు అనేది వినబడుతున్న చర్చ. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు ఏం కథ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయం తెలిసిందనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అసలు డిస్కషన్ ఏంది, అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, కేసీఆర్ వర్షన్ ఏంది అనేది వీడియోలో మాట్లాడుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డికి అర్థమైంది. ఇక రేవంత్ అన్న కూడా ఒకటే అనుకున్నాడట, వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కొన్ని రోజులు బీఆర్ఎస్కి ఫేవర్ ఉంటున్నారు, కొన్ని రోజులు కాంగ్రెస్కి ఫేవర్ ఉంటున్నారు, కలిసినా కలవకపోయినా వీళ్ళు కలవలేదని అంటున్నారు. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏంది చెప్పనా, ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్లోకి గెలిచారు, బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే 2023లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే ఉంటారు కదా. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏమని, నువ్వు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను బాగా ప్రోత్సహిస్తున్నావు, కానీ మేము కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మేము కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతామని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డికి చెప్తారు. అప్పుడు రేవంత్ అన్న ఏం డిసిజన్ తీసుకున్నట్ట అంటే, ఉండేటోళ్ళు ఉండ్రి, పోయేటోళ్ళు పోరి. రేవంత్ రెడ్డి వర్షన్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు, అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్తలేడు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు, ఉంటే ఉండ్రు లేకపోతే పోర్రి. ఇది రేవంత్ రెడ్డి డిసిషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఏం చెప్పలేకపోతున్నాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీ, ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ అనుకోరి, జయశంకర్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ. ఈ జయశంకర్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో మా తమ్ముడు ఒక వరుణ్ అనుకో, వరుణ్ తర్వాత వరుణ్ ఒక ఆయన, లేకపోతే నవీన్, ఇద్దరు అనుకోర్రి. ఇప్పుడు ఈ వరుణ్ అనేట ఆయనే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచింది అనుకోర్రి, ఈ నవీన్ అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది అనుకోర్రి. అయితే ఈ వరుణ్ అనేట ఆయన ఏం చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి ఇప్పుడు ఈ వరుణ్ అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, వాస్తవానికి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వస్తే ఈ వరుణ్ అనేటోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అవుతాడు అన్నట్టు. మరి ఇక్కడ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది, 2028 ఎన్నికలలో రాబోతున్నటువంటి ఎన్నికలలో మరి వరుణ్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా, మరి పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈ లీడర్కి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా, ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ వరుణ్ పార్టీ మారడం వల్ల వరుణ్కి రేవంత్ రెడ్డి బాగా ప్రోత్సహిస్తున్నానని చెప్పి ఈ నవీన్ ఇప్పుడు నేను కాంగ్రెస్కి రాజీనామా చేస్తాను, వరుణ్ని తీసేయకపోతాను రేవంత్ రెడ్డికి చెప్తారు. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది పంచాయతీ. ఈ 9 మంది ఎమ్మెల్యేలను మీరు తొలగిస్తారా, లేకపోతే మేమే రాజీనామా చేయాలన్నా, ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డికి చెప్తారు. ఇక రేవంత్ అన్నకేమో హైకమాండ్ ఆల్రెడీ చెప్పారు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా రాజీనామా చేస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్లోకి వెళ్ళి పోతే మేము సహించం, ఊరుకునేది లేదని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్తారు. ఇక రేవంత్ అటేం చెప్పలేకపోతున్నారు, ఇటేం చెప్పలేకపోతున్నారు, రేవంత్ ఆగమైతుండే ఆఖరికి. అందుకే రేవంత్ ఏం మాట్లాడతలేడు. ఆఖరికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్త నినాదాలు ఎత్తుకురు, ఏమని, మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే అని.
మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఓపెన్ అప్ అయిండు, ఏం ప్రభుత్వం ఇది, ఎక్కడ ప్రభుత్వం, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటికాడ పనిచేస్తే జీవోలు వచ్చేటి, ఇంటికాడ కూర్చొని ఫోన్ చేస్తేనే మొత్తం పనులు అయిపోయేది, ఇలా నేను అధికారులకు ఫోన్ చేస్తే లేపరు, మంత్రులకు ఫోన్ చేస్తే లేపరు, రేవంత్ రెడ్డికి 22 సార్లు ఫోన్ చేసిన, 22 సార్లు ఫోన్ లేపాడు రేవంత్ రెడ్డి, అసలు ఏం ప్రభుత్వం ఇది, ఎక్కడ ప్రభుత్వం అని మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి లెక్కనే దాదాపు 9 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా గట్టినే ఉందట. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయినా ఇంకా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్టే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి 9 మంది ఎమ్మెల్యేలు డిసిషన్ తీసుకురాట, వద్దు ఉండలేం, ఈ కాంగ్రెస్ ఏదో ఫ్రీడమ్ అనుకున్నాం, కాంగ్రెస్లో మంచిగుంటుంది అనుకుంటే మంచే చెడో బీఆర్ఎస్ఏ నయం, బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచుకుంటుండే, కేసీఆర్ పేరు చెప్పుడుతోటే పనులు అయిపోయేది, ఇలా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మంచుకుంటుండే. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల బాధ ఏం తెలుసా, ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిరు, కాంగ్రెస్ పార్టీలకు పోయిరు. అయితే ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గ జనం అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోట్లేసి కారు గుర్తు కోటేసి గెలిపించారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి గల కారణం ఏంది, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే మా నియోజకవర్గానికి నిధులు రావు, మేము ప్రతిపక్ష పార్టీలో ఉంటే రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ కోసం పైసలు ఇయ్యడు, ఫండింగ్ రాదు అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. పోనీ ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవడం వల్ల రేవంత్ రెడ్డి ఈ గెలిచినటువంటి అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గానికి ఏమైనా ఫండింగ్ ఇచ్చిందా, ఫండింగ్ మీన్స్ నియోజకవర్గానికి ఏమన్నా అభివృద్ధి కోసం నిధులు ఇచ్చిందా, అభివృద్ధి కోసం ఓ 50 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేసిన, ఏం చేయలే. ఇప్పుడు జనాలు ఏమంటారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకటే, బీఆర్ఎస్లో ఉంటే పనులు కావని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు, మరి కాంగ్రెస్ పార్టీలో ఏం పనులు అయినాయి, కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ వస్తుందే బీఆర్ఎస్ వస్తుంది, మీరు బీఆర్ఎస్లో ఉన్న ఒకటే కాంగ్రెస్లో ఉన్న ఒకటే, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఓడగొడతామని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తారు. ఈ ఎమ్మెల్యేలకు ఇదో భయం ముట్టుకున్నది, కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, రాబోతున్న ఎన్నికలలో ఖచ్చితంగా మేము ఓడిపోతాం, రాబోతున్న ఎన్నికలలో మా దుకాణం బంద్ అవుతుంది, మంచిగా చెడో బీఆర్ఎస్తోనే ఉండాలని చెప్పి వీళ్ళు డిసిషన్ తీసుకురు ఎమ్మెల్యేలు. అందుకే ఎమ్మెల్యేలు అంతా పరిశాన్ అయ్యి మేము మళ్ళీ వెళ్ళిపోతాం, బీఆర్ఎస్కి వెళ్ళిపోతాం, కేసీఆర్తో మాట్లాడతాం అంటున్నారట. ఇక కేసీఆర్ కూడా ఒకటే మాట చెప్పిండట, వచ్చేటోడు రాని పోయేటోడు పోని నాకేం తెలియదు, రావాలనిపిస్తే రమ్మని చెప్పు లేకపోతే వద్దని చెప్పు, కానీ ఒకవేళ ఏ ఎండకా గొడుగు పట్టేటోడు ఉంటే మాత్రం రానియం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రానియం అని కేసీఆర్ చెప్పిండట. ఒక్కసారి పార్టీ మారిందంటే అటే పోవాలి, మళ్ళీ రావద్దు. పార్టీ మారడం పోవడం రావడం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వేరే వాళ్ళు కూడా అలసు తీసుకుంటారు, వేరేటోళ్ళు కూడా లాగం అలసు, ఏది నేను ఇష్టమున్న పార్టీకి పోవచ్చు మళ్ళీ కేసీఆర్ దగ్గరికి రావచ్చు, ఇబ్బంది లేదు, కేసీఆర్ తీసుకుంటారని అనుకుంటారు. కాబట్టి పార్టీ మారినోని అటే పెట్టుర్రి, మళ్ళీ రావద్దని కేసీఆర్ చెప్పినట్ట. కానీ కేసీఆర్ని కొంతమంది లీడర్లు కన్విన్స్ చేస్తున్నారట, సార్ వాళ్ళు ఇబ్బంది పడుతారు, మంచి వచ్చాడో మనోళ్ళే కదా, మన దగ్గరనే గెలిచిరు కదా, వాళ్ళు వస్తే బాగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది అని చెప్పి కేసీఆర్ని కన్విన్స్ చేస్తున్నారట. మరి కేసీఆర్ మళ్ళీ వీళ్ళని రానిస్తారా రానియడా అనేది చూడాలి.